అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆల్ లాంగ్వేజెస్ నుంచి అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు థియరీ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ ఎగ్జామ్స్ 28th ఫిబ్రవరి నుంచి 19th మార్చ్ వరకు ఇది కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా వారీగా, సెంటర్ వారీగా అన్నీ కూడా పకడ్బందీగా విత్ టేకింగ్ ఆల్ కేర్ అండ్ ప్రికాషన్స్ జరుగుతున్నాయి. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 9 o'clock to 12 o'clock ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఇప్పుడు 1521 సెంటర్స్ ఉన్నాయి ఫుల్ స్టేట్లో. 9,80,978 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. ఫస్ట్ ఇయర్ 4,78,718, సెకండ్ ఇయర్ 5,02,260 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. మన ఇప్పుడు రీసెంట్లీ మన చీఫ్ సెక్రటరీ మేడం కూడా అన్ని జిల్లా కలెక్టర్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, డీజీపీతో పాటు ఆల్రెడీ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సార్ కూడా అన్ని ప్రిన్సిపల్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, లెక్చరర్స్తో పాటు కూడా ఒక మీటింగ్ కూడా ఎగ్జామినేషన్ గురించి కండక్ట్ చేశారు. సో అందరికీ ఇది పకడ్బందీగా టేకింగ్ ఫుల్ ప్రికాషన్స్తో ప్రాపర్లీ అరేంజ్మెంట్స్తో కండక్ట్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా లెవెల్లో కూడా అందరూ విత్ ఫుల్ ప్రిపరేడ్నెస్ ఉన్నారు. అండ్ ఈసారి దే విల్ బి నో ఇష్యూస్. స్మూత్గా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా, స్టూడెంట్ ఫ్రెండ్లీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, మన డెస్క్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా 100% మనం రెడీ ఉన్నాము ఫర్ దిస్ ఎగ్జామ్. ఎలాంటి ప్రాబ్లమ్, ఇష్యూస్ రాకుండా ఇది ఈ ఇయర్ చాలా స్మూత్గా నడుస్తుంది. ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా వితౌట్ ఎనీ ఇష్యూస్ స్మూత్గా నడిచింది. సేమ్ వే ఈ థియరీ ఎగ్జామ్స్ కూడా ఈ ఇయర్ ప్రాపర్గా నడుస్తుంది. మనం అందరం జిల్లా లెవెల్ నుంచి ఇక్కడి వరకు ఆన్ ట్రాక్ ఉన్నాయి అన్ని అరేంజ్మెంట్స్. అండ్ ఎలాంటి స్టూడెంట్స్కి ఇబ్బంది రాకుండా జరుగుతాయి. జిల్లా లెవెల్లో మీకు తెలుసు మన రెగ్యులర్గా అన్ని అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతాయో ఈసారి కూడా అలాగే ఇంకా బెటర్ వేలో జరుగుతాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మన హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్, కన్సర్న్ రెవెన్యూ అధికారులతో కూడా జిల్లా లెవెల్లో నాట్ వన్స్ బట్ ట్వైస్, 2-3 times జిల్లా కలెక్టర్ లెవెల్లో రివ్యూ తీసుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పర్సనల్ సంబంధించి మనము ఆల్రెడీ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా జిల్లాలో మన బోర్డ్ అరేంజ్మెంట్స్తో కాకుండా ఇంకా అడిషనల్గా కూడా టీమ్స్, అబ్జర్వర్స్ పెడుతున్నారు ఇంకా పకడ్బందీగా చేయడానికి. మన బోర్డు నుంచి కూడా అబ్జర్వర్స్ పంపిస్తాము అండ్ ఒక ఎక్స్ట్రా సూపర్విజన్ అండ్ చెక్ కోసం. సీసీటీవీ కెమెరాస్ కూడా అన్ని ఫంక్షనింగ్లో ఉన్నాయి అన్ని సెంటర్స్లో. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ డీజీపీ అండ్ సిఎస్ మేడం ఇచ్చారు. ఎక్కడ కూడా లోకల్గా ఒక ఇంకా అడిషనల్ ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో అది కూడా అవుతుంది అరేంజ్మెంట్స్. ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ టైం చాలా స్ట్రెస్ ఇంకా ప్రెషర్ రాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ టెలిమానస్ ఒక హెల్ప్ లైన్ ఉంది. అది కూడా లాస్ట్ 1 month నుంచి ఎప్పటికప్పుడు ఇది పబ్లిసైజ్ చేస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరూ కూడా ఈ 14416 టోల్ ఫ్రీ నంబర్ ఉంది. అది 24/7 సర్వీస్. సైకియాట్రిస్ట్, సైకలాజిస్ట్ 24/7 అవైలబుల్ ఉంటారు. ఇది మన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్. సో ఐ రిక్వెస్ట్ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ నంబర్ ఇంకా పబ్లిసైజ్ చేస్తే ఇది స్ట్రెస్ని ఎలా కోపప్ చేయాలి, ఇంకా ఏమైనా ప్రెషర్ ఉంటే ఒక పర్సన్ మాట్లాడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి. సో మీరు అందరూ కూడా ఈ ఫోన్ నంబర్ 14416 పబ్లిసైజ్ చేయాలి అది రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మన స్టేట్ లెవెల్లో కూడా ఒక కంట్రోల్ నంబర్ కూడా ఉంది 24/7. మన స్టాఫ్ కూడా పెడుతున్నాము.
సేమ్ అదేవిధంగా జిల్లా లెవెల్లో కూడా వాళ్ళు కూడా కంట్రోల్ నంబర్స్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇంకా మిగతా స్టూడెంట్స్ సంబంధించి ఆర్టీసీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ నీడ్ ఉంటాయో అక్కడ స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ హాల్ టికెట్ కూడా అందరికీ అవైలబుల్గా ఉంది. సో సెంటర్ ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ మీ సెంటర్ ఎక్కడుందో కూడా ముందుగా చెక్ చేసి ప్రాపర్గా అక్కడ మీరు ఇన్ టైం రీచ్ అవ్వాలి. 9 to 12 మన ఎగ్జామినేషన్ టైం ఉంది. అండ్ స్ట్రిక్ట్లీ మొబైల్ ఫోన్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇది కూడా ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్కి కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ అబ్జర్వర్స్ వస్తే కూడా అది వాళ్ళు కూడా ఫోన్ లోపలికి తీసుకోరు. అలాంటి కూడా స్పెషల్ కేర్ అండ్ ప్రికాషన్ కూడా ఆ కింద లెవెల్ వరకు ఇన్స్ట్రక్షన్స్ తెలియచేసాము. సో వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ఇప్పుడు మీరు అంతా ప్రిపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ కామ్గా పీస్ఫుల్గా రాయండి. ఇది జస్ట్ 1 ఎగ్జామ్ ఉంది. డో నాట్ టేక్ ఎక్స్ట్రా స్ట్రెస్. ఇది 2 స్టూడెంట్స్ చెప్పడానికి. ఐ థింక్ మిగతా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ అరేంజ్మెంట్స్ ఇంకా డీటెయిల్గా మీ అందరికీ ఇస్తున్నాము. సో ఇంకా ఎనీ స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది బుక్లెట్, ఇది 4-page నోట్ ఇస్తున్నాము. సో అది దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో యూ కెన్ చెక్ దాట్ ఇన్ఫర్మేషన్. ఇంకా అడిషనల్గా కూడా రాసాము. సో అంతే. ఐ థింక్ ఫ్రమ్ బోర్డ్ సైడ్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, ఇంకా అడిషనల్ కేర్ తీసుకుంటున్నాము. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ రెడీ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్స్. ఆల్ అరేంజ్మెంట్స్ ప్రీ ఎగ్జామినేషన్ ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో కనెక్టెడ్ టు ద బోర్డ్ అన్ని యాక్టివిటీస్ కూడా ఆన్ ట్రాక్ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. సో మీరు అందరూ కూడా మా స్టూడెంట్స్ కోసం, మా బోర్డ్ కోసం ఇది మీ సపోర్ట్ అండ్ హెల్ప్ ఇవ్వండి, అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ విత్ దట్ వీ విల్ క్లోజ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఓకే, మీరు ఇప్పుడు బంద్ చేయండి ప్లీజ్. ఇది ఓకే. అవును పెట్టాము. ఇది ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము కదా మొన్న. అది కాదు, అది తప్పు న్యూస్. బికాజ్ మాకు అవర్ టు అవర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు హాల్ టికెట్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 3 lakh స్టూడెంట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తారు. మాకు అవర్ టు అవర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడ కూడా ఇది డౌన్లోడ్ చేయలేకపోతున్నారు అట్లాంటి ఏమీ లేదు. అసలు అవసరం లేదు. అది కూడా ప్రెస్ నోట్లో క్లియర్గా రాసాము. వాట్ ఎవర్ వీ డూ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో హాల్ టికెట్ ఉంటే చాలు. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తే వీ విల్ నాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ రైటింగ్ ది ఎగ్జామ్. అది కూడా మన డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి కూడా వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. ప్రెస్లో కూడా మీ ద్వారా అందరికీ ఇన్ఫార్మ్ చేశాము. హాల్ టికెట్ ఉంటే చాలు. హాల్ టికెట్ కూడా ఆల్మోస్ట్ 3 lakh స్టూడెంట్స్ డౌన్లోడ్ చేశారు. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఎక్కువ మంది ఒకేసారి డౌన్లోడ్ చేయాలనుకుంటే కూడా ప్రాబ్లం లేదు. అంత కెపాసిటీ ఉంది సర్వర్కి. ఇంతమంది డౌన్లోడ్ చేస్తారు ఒక గంటలో, అంత కెపాసిటీ కూడా పెంచాము. సో దెర్ ఈస్ నో ఇష్యూ ఇన్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్. అవునవును, ఎక్కడ కూడా వీలు లేదు. అసలు మన అరేంజ్మెంట్ ఇంత పక్కడబందిగా ఉంటుందో, ప్రోటోకాల్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఎక్కడ కూడా స్కోపే లేదు. అన్ని సెంటర్స్ నాట్ 1, మల్టిపుల్ CCTV కెమెరాస్ ఉంటాయి. మల్టిపుల్ పోలీస్ పర్సనల్ కూడా డిప్లాయ్ చేస్తాను. మన ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది, సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుంది, అబ్జర్వర్స్ ఉంటారు. కలెక్టర్స్ కూడా సెంటర్ బట్టి, అక్కడ లొకేషన్ బట్టి ఎక్కువ మంది కూడా పెడుతున్నారు. అది కూడా చీఫ్ సెక్రటరీ మేడం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో కలెక్టర్స్ కూడా లోకల్ అరేంజ్మెంట్స్ చూసి ఎక్కడ ఎక్కువ అవసరం ఉంటుందో అడిషనల్ పోలీస్ పర్సనల్ కూడా ఈసారి పెడుతున్నారు. అది కూడా క్లియర్గా CS మేడం అండ్ DGP సార్ కూడా చెప్పారు అందరికీ. Yes.
No, we have completed the syllabus. Not only completion of syllabus, even revision kuda we have monitored. Not only revision, even pre-final exam kuda has been conducted in all the colleges. So we are expecting good result this time. Student friendly ante while writing the examination, transport facility from needy areas kuda increase ayindi. Plus in the center also all the arrangements regarding conduct of the examinations are in place. No, but no, ఇది 9 o'clock అంటే 9 o'clock. దానికోసం వీ హ్యావ్ ముందుగా ఎక్కడ సెంటర్ ఉంది చెప్తున్నాము, అడిషనల్ బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. 9 అంటే 9 o'clock. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు కదా ఈసారి. ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళతో కూడా మీటింగ్ కండక్ట్ అయింది. దూరం నుంచి ఎక్కడ స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నారు. నో ఈసారి ఇది కలెక్టర్స్ పర్సనలీ అది చూస్తారు, ఎక్కడ అవసరం ఉన్న ప్లేసెస్ నుంచి పెడతారు. అండ్ ముందుగా అందరికీ తెలుసు కదా సెంటర్ ఎక్కడుంది, ముందుగా ప్లాన్ చేసుకుంటారు. లాస్ట్ మినిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ కష్టం అవుతుంది. ఇప్పుడు ముందుగా ఇచ్చాము కదా, సో ముందుగా ఎక్కడ రావాలి అందరూ చూసుకుంటారు. సో అది ప్రాబ్లం రాదు. బికాజ్ no, I don't expect this time. బికాజ్ ముందుగా అంతా చెప్తున్నాం కదా, సో వాళ్ళు చూసుకుంటారు, ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. నో జనరస్ వీ హ్యావ్ టు ఒక పద్ధతి ప్రకారం ఒక గైడ్ లైన్ ప్రకారం కండక్ట్ చేయాలి కదా. 9-1 అంటే 9-2 9-5 అంటారు. సో 9-1 రాగలుగుతున్నారంటే there will not be any issue. Don't అంటే ముందుగా ఇష్యూ అవుతుంది అది చెప్పకూడదు. బికాస్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇష్యూ ఎక్కడ కూడా రాదు. అవన్నీ అరేంజ్మెంట్స్ కీపింగ్ స్టూడెంట్స్ ఇన్ వ్యూ చేస్తున్నాం కదా, సో ముందుగా జరుగుతుంది వస్తుంది రావచ్చు. డోంట్ అన్నెసెసరీ క్రియేట్ ప్రాబ్లం. ఓకే, లేవు సెల్ఫ్ సెంటర్స్ లేవు. ఒక్క నిమిషం అక్కడి నుంచి అట్లా కాదు, ఎక్కడ మీ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంది అండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకుంటారు. సో జిల్లా వారీగా ఇది వేరే ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా వస్తారు ఎక్కడ అవసరం ఉన్న ప్లేసెస్కి. ఫస్ట్ మన వాళ్ళు ఎగ్జాస్ట్ చేస్తాము, ఇంకా అడిషనల్ ఎక్కడైనా అవసరం ఉంటే తీసుకుంటాము. ఏమీ లేదు, అది కలెక్టర్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అట్లా ఏమీ రాదు, ఆల్రెడీ అంతా అరేంజ్మెంట్స్ అయిపోయింది. సో ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. ఉన్నారు ఎక్కడ అదే కొన్ని జిల్లాలో కొంతమంది ఉన్నారు, కొన్ని జిల్లాలో అవసరం లేదు, కొన్ని జిల్లాలో ఎక్కువ ఉంటారు. నేను ఇస్తాను టోటల్ ఇన్విజిలేటర్స్ 27,900. అది టీచర్స్ కలెక్ట్ చేసి ఇస్తాం. అది అంతా ఇస్తాము. మన గవర్నమెంట్ వాళ్ళందరికీ డ్యూటీస్ వస్తాయి. స్కూల్ టీచర్స్ అందుకే తీసుకుంటాము, సో దట్ గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ వస్తారు. ప్రైవేట్ వాళ్ళు అదే లేదు. ఇన్విజిలేటర్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఇదే సేమ్ పద్ధతి, కొత్త ఏం లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఉంటే ఇది బెటర్ ఇన్విజిలేషన్ కోసం. అందుకే ఫస్ట్ మన లెవెల్లో మన డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని గవర్నమెంట్ లెక్చరర్స్ ఎగ్జాస్ట్ చేస్తాము. దాని తర్వాత జిల్లా వారిగా ఎక్కడ కొన్ని జిల్లాలో అవసరం లేదు, కొన్ని జిల్లాలో అవసరం ఉంది. సో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ లోకల్ అరేంజ్మెంట్స్ చెక్ చేసి ఏ టీచర్స్ని తీసుకోవాలి ఏ క్లాస్ నుంచి అది లోకల్గా డిఓ ఇస్తారు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ అధికారి ఇస్తారు. అన్నీ చూసి ఎక్కడ అంటే సో అంతా చూసుకుంటారు. నా దృష్టికి ఏమీ రావట్లేదు, ప్రాబ్లం ఉంది, ఏమీ రాలేదు. ఇది ప్రాబ్లం లేదు. అదే నేను చెప్తున్నాను, జిల్లా లెవెల్ వల్ల చూసుకుంటారు. సో అన్ని జిల్లాలో కూడా అవసరం కూడా లేదు, ఎక్కడ ఉంటే అక్కడ చూసుకుంటారు. ఓకే, అదే మనము మోర్ దెన్ 1 month నుంచి ఇది, అందుకే నేను సీరియస్గా చెప్తున్నాను, ఇది టెలిమానస్ చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇది సీరియస్గా అందరికీ తెలియచేస్తే చాలామంది ఇప్పుడు ఆల్మోస్ట్ 475 కాల్స్ వచ్చాయి
475 ఈ ఎగ్జామ్ గురించి. సో చాలామందికి ఇది చాలామంది పిల్లలు వాడుతున్నారు కూడా. అండ్ దాంతో ఇది వెరీ ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్రాపర్గా గైడ్ చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ఇది అందరికీ ఇది కొంచెం ఎక్కువ పబ్లిసైజ్ చేస్తే ఇంకా అడిషనల్ ఎక్కువ మంది స్టూడెంట్స్ బెనిఫిట్ చేస్తారు. కౌన్సిలర్స్ ఎక్కడ? టెలిమానస్ ఇది హెల్త్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్న వెబ్సైట్. బికాజ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు మంచి అంత క్వాలిఫికేషన్ చూసి పెడుతున్నారు. సో ఇది హెల్త్ డిపార్ట్మెంట్, అందుకే హెల్త్ డిపార్ట్మెంట్ ఇది 14416 ఉంది. సో ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉంటారు, ఎట్లా మాట్లాడాలి ఏం చెప్పాలి వాళ్ళకి క్వాలిఫైడ్ పర్సన్స్ అని ఉన్నారు. అందుకే ఇంతమంది హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కాల్స్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.